అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క చెల్లెలైనటువంటి మణిజా ఇరానీ చెప్పినటువంటి విషయాలు, అలాగే ఆవిడ రాసినటువంటి డైరీల్లోని విషయాలు, ఇవన్నీ పొందుపరిచినటువంటి జాయస్ పాత్ అనే పుస్తకాన్ని ప్రతిరోజు బాబా కృపా కటాక్షంతో చదువుకుంటూ ఉన్నాము. అది బాబా భౌతికంగా మన మధ్య ఉన్నటువంటి చివరి రోజులు. 1968వ సంవత్సరంలో జరిగినటువంటి అనేక విషయాలు మనకి మణి చెప్తోంది. చాలా కాలంగా బాబా అంటే తీవ్రమైనటువంటి ఏకాంతవాసంలో ఉన్నారు. అలాగే ప్రేమికులకు దర్శన భాగ్యం ఇవ్వటం లేదు. అలా 3 సంవత్సరాలుగా ప్రేమికులందరూ కూడా బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు. ప్రియతముడిని ఒక్కసారైనా చూసే భాగ్యం కలగాలి అని వేడుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం ఏమాత్రమూ బాగోలేదు. అలాగే గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఏకాంతవాసంలో ఆయన యొక్క విశ్వకార్యాన్ని నిర్వహిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చాలా అంటే విపరీతమైనటువంటి ఆహ్, మార్పులు వచ్చాయి ఆయన శరీరంలో. ఏమాత్రము శక్తి లేకుండా చాలా నీరసంగా ఉండసాగారు. అలా బాబా ఆరోగ్యం ఏమాత్రము బాగోలేని ఆ సమయంలో ఈ పరీక్షల కోసం పూనా వెళ్ళాలి అని మండలి వారందరూ కూడా ప్రాధేయపడేవారు. కానీ బాబా ఏమాత్రము అంగీకరించేవారు కాదు. ఎంత చెప్పినా కూడా అంటే తాను అంతేకాకుండా వచ్చే సంవత్సరం అంటే 69 ఏప్రిల్ నుండి దర్శనం ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించారు. పాశ్చాత్యులకు, తన ప్రేమికులందరికీ కూడా ఒక సర్క్యులర్ ద్వారా తెలియపరిచారు. తన దర్శనానికి రావాల్సిందిగా. 2 నెలల పాటు గురుప్రసాద్‌లో తన దర్శనం లభిస్తుంది అని అందరికీ లేఖల ద్వారా ఈ సర్క్యులర్ వెళ్ళిపోయింది. అందరూ ఆనందించారు. కానీ మండలి వారు మాత్రం ఏ విధంగా బాబా దర్శనం ఇవ్వబోతున్నారో అర్థం కాక, ఏం చేయాలో వాళ్ళు ఏమాత్రము పాలుపోక అస్థిమితంగా ఉండసాగారు. పైగా బాబా ఆరోగ్యం నానాటికి క్షీణిస్తూ ఉండడం చూసి, ఎలాగైనా ఒక్కసారి బాబా పూనా వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్‌లని చూపించుకోవచ్చు, మరిన్ని పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని చెప్పినా కూడా, ఇంత ముందుగా అంటే తన దర్శనానికి ఏప్రిల్‌లో ఎలాగా దర్శనం ఇవ్వబోతున్నాను. ముందుగా ఇప్పుడే వెళ్ళడం అనేది నాకిష్టం లేదు అంటూ బాబా తిరస్కరించేవారు. అలాగే ఈ మండలి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యేవారు. ఏమిటి బాబా పరిస్థితి ఇలా అయిపోయింది అంటూ. ఏ విధంగా దర్శనం ఇవ్వబోతారో వాళ్ళకర్థం కాలేదు. అప్పుడు బాబా, నేను దైవీ మానవుడను, మరిచిపోకండి. నేను భగవంతుడిని సుమా. నేను సర్వశక్తిమంతుడిని. నాకు తెలుసు ఏం జరుగుతోందో, ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు అంటూ వాళ్ళ ఆందోళన గమనించి, నేను భగవంతుడిని, నాకు సర్వము తెలుసు. సింప్లీ డూ యాజ్ ఐ సే. నేను చెప్పినట్లు చెయ్యండి అంతే అంటూ చెప్పారు. మండలి వారు ఏమీ నిస్సహాయులుగా ఆయన ఇచ్చకు తల వంచారు. లైఫ్ సర్క్యులర్ 71 బాబా పాశ్చాత్య ప్రేమికుల కొరకు ఒక సర్క్యులర్‌ని విడుదల చేశారు. ఆది దాన్ని బయటపెట్టాడు. అందులో ప్రియతమ బాబా తన ప్రేమికులందరూ కూడా తన 3 సంవత్సరాల తీవ్రమైనటువంటి పని కారణంగా, ఆ పని తన ఆరోగ్యాన్ని ఎంతగా క్షీణింపజేసిందో తెలుసుకోవాలి అంటూ తెలియపరిచారు. అయినప్పటికీ కూడా ప్రపంచంలోని తన ప్రేమికులందరికీ కూడా వచ్చే వేసవిలో దర్శనం ఇవ్వబోతున్నట్లు కూడా ఆ సర్క్యులర్‌లో తెలియపరిచారు. వాళ్ళందరూ కూడా గురుప్రసాద్‌కి వచ్చి తన ప్రేమను స్వీకరించాలని అందులో కోరారు బాబా. దానికి పూనాలో గురుప్రసాద్ వేదికగా నిర్ణయింపబడింది. కానీ ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి బట్టి రాబోయే వేలాది మంది
ప్రేమికులకు ఆయన ఎంతమందికి దర్శనమిస్తారో అర్థం కాని పరిస్థితి మండలి వారికి. కానీ దర్శనమైతే దొరుకుతుంది. ఖచ్చితంగా దర్శనమివ్వబోతున్నారు అనే విషయం మాత్రం అందరికీ తెలుసు. అది ఎలా జరుగుతుంది? ఎలా ఇస్తారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతు పట్టటం లేదు. ముఖ్యంగా మండలి వారికి. అంటే దూరంగా ఉన్నటువంటి ప్రేమికులకు, అలాగే పాశ్చాత్యులకు అందరికీ తెలుసు బాబా ఆరోగ్యం బాగోలేదు అని. కానీ బాబా తాను దర్శనమివ్వబోతున్నట్లు చెప్పినటువంటి విషయం విని అందరూ కూడా సంతోషించారు. అంటే అప్పటికి ఆరోగ్యం బాగుంటుంది అని అనుకున్నారు. కానీ రోజు బాబాని చూస్తున్నటువంటి మండలి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ ఏమిటి బాబా ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? హ్మ్. ఇరుచి ఏమిటి బాబా ఇలాంటి పరిస్థితుల్లో దర్శనం ఎలా ఇవ్వబోతున్నారు అని ఆహ్ తన సందేహాన్ని అడిగినప్పుడు బాబా నేను పడుకునిస్తాను. ఏమన్నా అభ్యంతరమా? ఇలా మాట్లాడసాగారు. ఎవరికి అభ్యంతరం ఉంటుంది బాబా? నేను నీ దర్శనం కోసమే తప్పించేటటువంటి ప్రేమికులందరికీ కూడా ఎలా దర్శనమిచ్చినా కూడా ఆనందదాయకమే అంటూ ఊరుకున్నాడు. అంటే అందరూ కూడా మండలి వారందరూ కూడా పాద్రి మొదలైన వాళ్ళు బాబా ఇంక మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ముసలి వాళ్ళం అయిపోయాం. నీ ఆరోగ్యం ఇలా ఉంది. కానీ ఇంక ఈ షాప్ కట్టేస్తే బావుండును అని అన్నప్పుడు, "ఏమిటి మాట్లాడుతున్నావు? ఇప్పుడే షాపు ఓపెన్ అవుతోంది" అని చెప్పారు. ఎంత నర్మగర్భంగా బాబా చెప్పినటువంటి మెసేజెస్ ఉన్నాయో, ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మండలి వారికి అర్థం కాకపోయినా, ఇప్పుడు మనకు అన్ని విషయాలు మనం అనేక పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నటువంటి మనకు, బాబా ఎందుకు అలా చెప్పారో, ఎలా చెప్పారో, ఎంత నర్మగర్భంగా చెప్పారో, తన యొక్క శరీర త్యాగం గురించి హ్మ్, మండలి వారిని హెచ్చరిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి తెలియలేదు అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తాను దర్శనమివ్వబోతున్నట్లు 71వ లైఫ్ సర్క్యులర్‌లో తెలియపరిచారు. కానీ ఈ దర్శనమనేది మౌనంలో ఉండగా చివరి దర్శనము అని కూడా ఒకసారి చెప్పారట. ప్రపంచానికివ్వబోయే అంటే మౌనం విరమిస్తాను అని ఎన్నో సార్లు ప్రకటించారు. అలా మౌనం విరమించినప్పుడు వర్డ్ ఆఫ్ వర్డ్స్ అంటే మాటలకెల్లా ఒక గొప్ప మాట. ఆ మాట వెలువడుతుంది. అది నిజానికి ఎవరికి వినపడుతుందిట? హృదయాలను తెరిచి బాబా కోసం తప్పించే వాళ్లకు నేరుగా హృదయాలను తాకుతుంది ఆ మాట. అంతేకాని హ్మ్. ప్రవచనాలు చెప్పడానికో, లేదా తోటి మాట్లాడడానికో నేను మౌనం విరమించటం లేదు అని కూడా బాబా చాలా సార్లు చెప్పారు. అయితే మళ్ళీ మండలి వారికి బాబా ఏం చెప్పారంటే ఇది మౌనంలో ఇవ్వబోతున్న చివరి దర్శనం కాదు. అలాగే ఇది అసమానమైనది, దేనికి సాటి రానిది, అపూర్వమైనది అని చెప్పారు. అటువంటిది అద్భుత దర్శనానికై పాశ్చాత్యులు మొదటి వారంలో రావడానికి 250 మంది సంతకాలు చేశారట. అంటే 250 మంది రిజిస్టర్ అయ్యారు. మొట్టమొదటి వారంలో పాశ్చాత్యులు రావడానికి. ఇలా మా మండలి వారికి మాత్రం బాబా ఈ దర్శనం అనేది అసమానమైనది, అద్భుతమైనది అంటూ బాబా చెప్పడం జరిగింది. అలాగే ప్రేమికులు గత కొన్ని సంవత్సరాలుగా అంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే గత 3 సంవత్సరాలుగా మండలి వారందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే బాబా ప్రేమికులు అనేక మంది పెరిగిపోయారు. ప్రేమిక కుటుంబాలు అనేక మంది బాబా దర్శనం కోసం తపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఆ దర్శనం అద్భుతమైనది అంటూ చెప్పారు. ఇంటికి రావాలని అంటే తల్లిదండ్రుల ఇంటికి రావాలని పిల్లలందరూ కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఏమాత్రం సందు దొరికినా తల్లిదండ్రుల దగ్గరికి రావాలని తపిస్తూ ఉంటారు. అలాగే బాబా ప్రేమికులందరూ కూడా తండ్రి అయినటువంటి ప్రియతముడు మెహర్ బాబా దగ్గరికి రావాలని తపిస్తూ ఉన్నారు.
అలా వాళ్ళందరూ చాలా కాలంగా వేచి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు గురుప్రసాద్ తలుపులు తెరవబడుతున్నట్టు మణి రాస్తోంది. ఈ మణి రాసినటువంటి ఈ ఉత్తరంలో మణి వాళ్ళందరికీ చెప్తోంది. తర్వాతి ఉత్తరం ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే బాబా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. ఒక ప్రక్కన దర్శనమివ్వబోతున్నారు. వాటికి ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలో ఎవరికీ ఇంకా అంతు పట్టటం లేదు అంటూ వాళ్ళకి రాస్తోంది. తర్వాతి రాసేటటువంటి ఉత్తరం ఎలా ఉంటుందో నాకు తెలీదు. కనీసం దర్శనానికి ముందు నేను రాయగలగటము అనేది కుదరకపోవచ్చు. ఒకవేళ ఇలాంటి సర్క్యులర్ మరొకటి బాబా విడుదల చేస్తే తప్పనిసరిగా మీకందరికీ నా ఉత్తరం ద్వారా అందుతుంది అని ఆవిడ రాసింది. అలాగే ఆమె ఉత్తరంలో బాబా 75వ జన్మదినోత్సవ సందేశాన్ని ముందరే చెప్పారు బాబా. తన 75వ జన్మదినోత్సవాన్ని ఫిబ్రవరి 25వ తేదీ అని కూడా బాబా చెప్పారు. అంతకుముందు బాబా ఎప్పుడు కూడా జొరాస్ట్రియన్ క్యాలెండర్ల ప్రకారము అనేక సంవత్సరాలు ఆయన జన్మదినాన్ని జరుపుకునేవారు. మెహరాబాదు, నాసిక్కు, మెహరాజాద్ ఇలా. కానీ 25 అంటే బాబా మన ఆంధ్ర వచ్చినప్పుడు కూడా 25నే షష్ఠి పూర్తి జరిగింది. కానీ 1969 ఫిబ్రవరి 25వ తేదీ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మణి తన ఉత్తరంలో పొందుపరిచింది. అందులో బాబా ఏమంటున్నారు అంటే, నేనేదో మీ అందరికీ ఇవ్వబోతానని అంటే బాబాని ఎందుకు అంటే ఒక భగవంతుడిని ఎందుకు ప్రజలందరూ కూడా కొలుస్తారు, వేడుకుంటారు అంటే మోక్షం కావాలనో, సుఖాలు కావాలనో, ఆనందం కావాలనో, లేదా వాళ్ళ కోరికలు తీరాలనో, ఇలా అనేక మంది భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే బాబా దగ్గర వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది తెలియని వాళ్ళు అంటే బాబా గురించి తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు మనల్ని కూడా. ఇప్పటికీ కూడా "ఏమిస్తాడు మీ బాబా?" అంటూ. కానీ బాబా కోరికలతో నా దగ్గరికి రాకండి అన్నారు. అయినా సరే మామూలుగా కొంతమంది ఆశించవచ్చు బాబా దగ్గర నుండి. అంటే మోక్షమిస్తారు, లేకపోతే నేను ప్రేమిస్తాను అని చెప్పారు. ఇలా అనేక మంది ఆశించవచ్చు. అందువలన బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. నేనేదో ఇవ్వవచ్చని ఆశించి ప్రేమించడం, నన్ను ప్రేమించడం కాదు అంటున్నారు. అంటే ప్రేమించ ప్రేమించమంటారు కదా బాబా! కాబట్టి మనం ప్రేమిస్తున్నాం గదా! కానీ ప్రేమిస్తే బాబా దగ్గర నుండి ఏదో ఒకటి లభ్యమవుతుంది గదా! అని మీరు ఆశించవద్దు అని ఖచ్చితంగా చెప్తున్నారు. నా కొరకు దేన్నైనా త్యాగం చెయ్యడం అంటే బాబా కోసం ఇది చేశాను, బాబా కోసం ఇది వదిలేశాను అని ఎవరైనా మనలో అనుకుంటే బాబా చెప్తున్నారు. నా కొరకు దేన్నైనా త్యాగం చెయ్యడం అవి గుడ్డివాడు తన కళ్ళను దానం చేయడమే అవుతుంది. గుడ్డివాడు తన కళ్ళని దానం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే అవెందుకు పనికిరానివి. మరొకళ్ళకి కళ్ళు దానం చేసినంత మాత్రాన ఆ కళ్ళు పెడితే చూపు రాదు కదా! కాబట్టి బాబా కోసం చేసే త్యాగం ఎలాంటిదో బాబా చెప్తున్నారు. ఒక గుడ్డివాడు కళ్ళను దానం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నా కోసం ఏదో త్యాగం చేశాము అని మీరు చెప్పుకుంటే దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్తున్నారు. నేను దివ్య ప్రీతముడను, ప్రేమార్హుడను. ఎందుకంటే నేనే ప్రేమను. ఆయన ప్రేమ ముద్ద. ఆ ప్రేమ స్వరూపమైన అటువంటి దివ్య ప్రియతముడైనటువంటి ఆయనను ఏ వాంఛ లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, ఏదో బాబా దగ్గర నుండి లభిస్తుందని ఆశించకుండా ప్రేమించడమే నిజమైనటువంటి ప్రేమ. నా అభీష్టాన్ని అనుసరించి నన్ను ఎవరు ప్రేమిస్తారో వారు ఆంతరంగిక అపరిమితమైనటువంటి జ్ఞానం అనుగ్రహింపబడతారు. అంటే వాళ్ళకి అనంతమైనటువంటి జ్ఞానం, ఆంతరంగికమైనటువంటి జ్ఞానం. జ్ఞానము అంటే ఈ ప్రపంచాన్ని చదివేటటువంటి డిగ్రీలు కాదు. ఆంతరంగికంగా అపరిమితమైనటువంటి జ్ఞానం పొందబడతారు అందరూ కూడా. ఎవరైతే బాబా యొక్క అభీష్టాన్ని అనుసరించి ప్రేమించిన వాళ్ళకి అందుతుంది అని చెప్తున్నారు.
వారు నన్ను నన్నుగా దర్శించగలరు. ఆయన నా నిజ స్వరూపాన్ని వాళ్ళు దర్శిస్తారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా వాళ్ళకి ఈ అనంత జ్ఞానము లభిస్తుంది. అలాగే నన్ను నన్నుగా దర్శించగలరు. ఆయన యొక్క నిజ స్వరూపాన్ని దర్శించగలరు అని బాబా చిట్ట చివరి బాబా భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు ఆయన యొక్క 75వ జన్మదినానికి ఇచ్చినటువంటి సందేశం ఇది. 1969 జనవరి 31వ తేదీ. డిసెంబర్ నుండి బాబా ఆరోగ్యం మరింతగా దిగజారసాగింది. జనవరి 30 తేదీ రాత్రి విపరీతమైనటువంటి స్పాజమ్స్ వచ్చాయి. కుదుపులు. శరీరం అంతా కూడా అంత ఎత్తు ఎగిరి మంచం మీద పడేదిట. భయంకరమైనటువంటి కుదుపులొచ్చాయి. మండలి వారందరూ, పురుష మండలి వారు ముఖ్యంగా అందరూ బాబా చుట్టూనే ఉన్నారు. ఆయన కుదుపు వచ్చినప్పుడల్లా ఆయన శరీరాన్ని గట్టిగా అదిమి పట్టి ఉండేవారు. జనవరి 31వ తేదీ ఉదయం 4 గంటలకి బాబా గోహెర్ని, మణి, మెహ్రాను నిద్ర లేకమన్నారు. బాబా గది బయట మెహ్రా నిలబడి ఉంది. బాబా గదిలో పురుష మండలి వారితో గోహెర్ ఏం చేసిందో అది నాకు సరైన ట్రీట్మెంటే అని పురుష మండలి వారితో చెప్పారు. గోహెర్ ఇంతవరకు నాకు చికిత్స చేసింది, అది సరైన ట్రీట్మెంటే. ఆవిడ్ని, అంటే నా యొక్క శారీరక పరిస్థితిని మీరందరూ చూసి ఆవిడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు అని అనుకోవడం పొరపాటు సుమా. ఆవిడ ఇచ్చింది నాకు సరైనటువంటి ట్రీట్మెంట్ అని బాబా స్పష్టం చేశారు. తర్వాత మెహ్రా, అలాగే మణి అందరినీ బాబా లోపలికి పిలిచారు. వారందరూ లోపలికి వచ్చారు. మెహ్రా బాబా ముఖం కడిగి గెడ్డం శుభ్రం చేసింది. ఊపిరి సులువుగా తీసుకోలేకపోతున్నారు బాబా. అది చూసి మణి, బాబా మరో డాక్టర్ని పిలవమంటారా అని అడిగింది. బాబా అక్కర్లేదు అని చెప్పారు. అలాగే ఆ రోజు డేట్ ఏమిటి అని అడిగారు. ఈ రోజు తారీఖు ఏమిటి అని మణిని అడిగారు. మణి 31 అని చెప్పింది. బాబా, ఈ 31 ఈ రోజు నా శిలువ వేత రోజు. నేనెలా బాధను అనుభవిస్తున్నాను మీరెవ్వరికీ తెలీదు. అయినా నేను మరో 7 రోజులు బాధపడాలి. ఇక్కడ మనకి మణి చెప్పినటువంటి విషయం, మణికి డైరెక్ట్‌గా బాబా చెప్పినటువంటి విషయం ఇది. 31 ఈ రోజు అంటే, ఈ రోజు నా శిలువ వేత, నా శిలువ వేత రోజు. అలాగే నేను నా బాధ అనుభవాన్ని మీరెవ్వరూ గ్రహించలేరు అని చెప్తూ, మరో 7 రోజులు అంటే బాబా శరీరాన్ని పూర్తిగా ఆహ్, టూంబ్‌లో ఇంటర్న్ చేసే వరకు, అంటే 7 రోజులు, ఆ 7 రోజుల గురించి కూడా బాబా హింట్ ఇచ్చారు. 7 రోజులు సఫర్ అవ్వాలి అని. 1 గంట తర్వాత స్త్రీలు లోపలికి వెళ్ళారు, పురుషులు లోపలికి వచ్చారు. స్త్రీలు బయటికి వెళ్ళిపోయారు, పురుషులు లోపలికొచ్చారు. ఆ సమయంలో బాబా మెహ్రాకు మణి ద్వారా ఒక సందేశం పంపించారు. వెంటనే మణి ద్వారా సందేశం పంపిస్తే ఆ సందేశం ఏమిటి అంటే, ధైర్యంగా ఉండు, చింతించకు అనేది. ఆ సందేశాన్ని పంపించారు. 11 గంటలకు మెహ్రాని మళ్ళీ బాబా తన దగ్గరికి రమ్మన్నారు. ఆవిడ ఉండగా ఆయనలో కుదుపులు రాలేదు. ఆవిడ చూడలేదు. 12:15కి ప్రియతమ బాబా శరీరం విడిచిపెట్టడం జరిగింది. మణి చెప్తోంది, నేను ఒక్క క్షణం ఆ గది బయటకు వచ్చాను. అంతలో పురుష మండలి వారు బాబా, బాబా, బాబా అంటూ గట్టిగా పిలవసాగారు. నాకర్థమైపోయింది, బాబా శరీరం విడిచిపెట్టారు అని నాకర్థమైంది. తలుపు తెరిచేసరికి పురుషులు ఇంకా పిలుస్తున్నారు. మణి అనుకోకుండా, అంటే ఏదో చెప్పాలని ముందర ఆలోచించుకోకుండా వెంటనే పెద్ద గొంతుతో, బాబా నువ్వు భగవంతుడవు, నువ్వలా చెయ్యకూడదు, వెళ్ళిపోకు. మెహ్రా, నువ్వు బాబాకు చెప్పు, ఆయనను వెనక్కి రమ్మనమని. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. మమ్మల్ని వదిలి వెళ్ళిపోకు. బాబా, యు ఆర్ గాడ్, ఫర్ మెహ్రా సేక్ కమ్ బ్యాక్.
మెహరా కోసమేనా నువ్వు తిరిగిరా బాబా, నువ్వు అలా వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు, నువ్వు భగవంతుడు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి, నువ్వు అనుకుంటే రాగలవు అంటూ మణి మొదలైన వారందరూ కూడా, పురుష మండలి వారు, అటు స్త్రీ మండలి వారు అందరూ కూడా ఆయనను ఎలాగైనా కిందకి దిగి రప్పించాలి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనకి ఇరుచి కూడా ఆయన యొక్క ఊపిరి ఊది ఎంతగానో బాబా ఆ శరీరం నిలబెట్టడానికి కృషి చేశాడు. బాబా శరీరాన్ని చుట్టివేస్తూ ఉన్నారు. మణికి 25 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన గుర్తుకు వచ్చింది. అంటూ బాబా చుట్టూ ఏం జరిగినా అది యాదృచ్ఛికం కాదు. అంటే ఎప్పుడు ఏం జరిగినా కూడా అది ఏదో అలా అలవోకగా జరిగింది అని చెప్పడానికి లేదు. ఏది అప్రధానం కాదు. బాబా విషయంలో ఏది కూడా అంటే మనకి బయటికి కనిపించవచ్చు. అది అప్రధానమైనటువంటి విషయము, ప్రాముఖ్యత లేని విషయముగా కనిపించవచ్చు. కానీ మణి చెప్తోంది, ఆయన విషయంలో ఏది అప్రధానమైనది కాదు. అలాగే ఏది యాదృచ్ఛికం కూడా కాదు. కొన్నిసార్లు బాబా మనందరికీ కూడా మనకి ఇవి ఇస్తూ ఉంటారు, విత్తనాల్లాంటివి. అవి తప్పక ఎప్పుడో ఒకప్పుడు భవిష్యత్తులో ఫలితాలనిస్తాయి. బాబా శరీరాన్ని విడిచిన రోజు ఆయన గది గదిలో ఉన్నారు. ఆ గదిలోనే బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. మణి తిరిగి వచ్చింది. మళ్ళీ అంటే బా ఇవన్నీ కూడా ఆ సమయంలో జరిగిన విషయాల్లా మనకి కనిపించినా, మణి మండలి హాల్‌లో చెప్పే విషయాలివన్నీ. ఆవిడ చెప్తోంది, 25 సంవత్సరాల సంగతి నాకు గుర్తుకొచ్చింది. అదేమిటో చెప్తాను అంటూ డెహ్రాడూన్‌లో చాలా కాలం వాళ్ళు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రిందట జరిగినటువంటి విషయం ఇది. బాబా స్త్రీ మండలి వారందరిని కూడా హ్మ్. అంటే బాబా వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతోటి కాలక్షేపం అయిపోయింది. వాళ్ళు చదవడం అయిపోయింది. అన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు ముఖాలు వేళ్లాడేసేవారు. అప్పుడే బాబా వెళ్ళిపోతున్నారు అంటూ. అందుకని బాబా ఒక ట్రిక్ పన్నారు. అదేమిటంటే మీరందరూ కళ్ళు మూసుకొని 20 లెక్క పెట్టండి అన్నారు. సరే, అందరూ అమాయకంగా కళ్ళు మూసుకున్నారు. మణి 1, 2, 3 అంటూ 20 లెక్క పెడుతుంది. ఈ 20 లెక్క పెట్టి అందరూ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ బాబా ఆయన కుర్చీలో లేరు. ఇంకో గదిలోకి వెళ్ళిపోయారు. అంటే తమాషాగా వాళ్ళని మోసం చేస్తున్నట్లు తెలియకుండానే వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళ మొహాలు వేళ్లాడేసుకుంటే బాబా దాన్ని చూడలేక తమాషాలు చేస్తూ ఉండేవారు. అలాగే హ్మ్. సహవాస్ కార్యక్రమాల్లో కూడా నేను 5:30కి వెళ్ళిపోవాలి బాబా. కానీ ఈరోజు 5 గంటలకే వెళ్ళిపోతాను అంటే, వద్దు, వద్దు, వద్దు అంటూ సహవాసీలందరూ కూడా గట్టిగా గొడవ పడడం మొదలెట్టారు. సరే పోన్లెండి, నేను 5కి వెళ్ళను అంటే అందరూ సంబరపడిపోయారు. ఓహో! బాబా మన మాట విన్నారు. 5:30కే వెడతారన్నమాట అని. కానీ 5:15కి వెళ్ళిపోతాను అన్నారు. అంటే వాళ్ళని నొప్పించలేక బాబా చేసేటటువంటి చమత్కారం. ఆ రోజు వీళ్ళందరూ కూడా బాబా డెహ్రాడూన్‌లో ఉండగా ఇలా ఆహ్, తమాషా చేయడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. బాబా చూసావా ఎలా చేశారు అంటూ ఎంతో మురిపంగా వాళ్ళు ఆ రోజు సంఘటనని గుర్తు చేసుకునేవారు. ఎంజాయ్ చేసేవారు. పూర్తిగా ఆనాటి సంఘటన మర్చిపోయారు. బాబాతో గడిచిన జీవితంలో అదొక చిన్న సంఘటన మాత్రమే. కానీ అది తర్వాతి కాలంలో మణికి ఎందుకు గుర్తుకొచ్చింది? ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారు ఆ రోజు. అంటే భౌతికంగా వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా పక్క గదిలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన జనవరి 31, 1969వ సంవత్సరం ఆయన భౌతికంగా మన మధ్య నుండి వెళ్ళిపోవడం జరిగింది. అందరూ కూడా ఆ గదిలో ఉన్నారు. బాబా తన రూపాన్ని వదిలిపెట్టి వెళ్లారని అందరూ గ్రహించారు. ఆ సంఘటన అంటే అంతకు ముందు జరిగినటువంటి సంఘటన తిరిగి వచ్చింది. అంటే ఏమీ చెప్పకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మణి మాత్రం "మళ్ళీ అదే పని చేశావు బాబా. మా కళ్ళు మూసుకునేలా చేశావు"
అప్పుడు కళ్ళు మూసుకొని లెక్క పెట్టమన్నావు. ఇప్పుడు మళ్ళు మా మా కళ్ళన్నీ కూడా మాయ చేత మూత పడిపోయి ఉన్నాయి. అలాంటి సందర్భంలో నువ్వు వెళ్ళిపోయావు. ఆ రోజులాగే చేశావు అంటూ మణి ఆ రోజు విషయాన్ని గుర్తుకు చేసుకొని చెప్తోంది. 'మెహ్రా మెహర్‌లో' కూడా బాబా శరీరం వదిలిపెట్టడం అనే ఆ సంఘటన హృదయాలను వేస్తూ ఉంటుంది. మండలి వారికి నిజానికి ఆయన్ను పోగొట్టుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. అందులో అకస్మాత్తుగా అలా వెళ్ళిపోవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. తర్వాత మణి మార్చిలో వరకు అంటే తర్వాత మార్చి వరకు ఫ్యామిలీ లెటర్ రాయలేదు. బాబా సందేశంతో ప్రారంభించింది ఆ ఫ్యామిలీ లెటర్‌ని. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.